హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. 3 గంటలు. 3 గంటలు అంటే 2 గంటలకే వాన వస్తుంది ఇక్కడ బెంగళూరులో. నేనైతే బట్టలు ఉతికేసి వచ్చి చల్లగా ఉండి నుంచి ఫింగర్ చిప్స్ అయితే చేస్తా ఉన్నాను. ఇంకా బాగా ఇది వేయగలను. ఇదేగని. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇదిగోండి వాన అయితే వస్తుంది. 1 అవర్లోనే ఫుల్ వాన వచ్చి నిలిచిపోయింది. 2 బకెట్లు బట్టలు అయితే ఉతికినాను, అంతా తడిచిపోయింది. ఇదిగోండి ఫుల్ వాన అయితే వచ్చింది, ఇంకా ఇక్కడ పడుతూనే ఉంది. ఇప్పుడు వచ్చేసి అమ్మ వాళ్ళు ఊరికి పోయినారు. అంగడి తీద్దామనుకుండా ఒకతే అంగడంతా చూపిస్తాను. ఇప్పుడు అయితే వాన రాకపోతే చూపిస్తాను, వాన వస్తే అయ్యలేదు. చూడండి వాన, ఫుల్ వాన. వాన అయితే వస్తూనే ఉంది. 1 అవర్లో ఫుల్ వాన వచ్చింది. బట్టలంతా తడిచిపోయింది ఉతికింటే కష్టం పొడి. ఇప్పుడు 2 గంటలు అవుతాం, 3 గంటలు అవుతాం టైం వచ్చేసి. ఇంకా భోజనం ఏం చేయలే, ఇంకా వంట. నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వంట అయితే చేస్తాను. ఇప్పుడైతే ఫింగర్ చిప్స్ వేస్తాను ఉడుకుడుక. మా పిల్లలు అయితే స్కూల్కి పోయినారు, వాళ్ళ డాడీ కూడా డ్యూటీకి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళంతా వచ్చేది, వాళ్ళ డాడీ వచ్చేది ఆ టైం వస్తారో తెలిసేలే. పిల్లలు అయితే 4 గంటలకు వస్తారు. వాటికైతే వంట అయితే చేసి పెట్టేస్తాను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి. ఇప్పుడైతే వేడివేడిగా ఫింగర్ చిప్స్ అయితే వేసుకుందాం. ఇంకా అంగడి, మా డాడీ ఉంటే అంగడి దగ్గర వీడియో తీసాక అయ్యేలే, అందుకని వాళ్ళు ఊరికి పోయినారు. కొంచెం పనిపోయిన అందరు ఫ్యామిలీ. ఇప్పుడైతే నేను ఇంకా అంగడి ఎట్లుంటుంది, వాన రాకపోతే పోయి చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని తిరిగా అన్సబ్స్క్రైబ్ చేస్తారు, ఎవరైంది తెలీదు. ప్లీజ్ మాకైతే చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది బాగా వేయగల. ఇంకా గురు పౌర్ణమికి కావ్య పేరు అయితే ఇచ్చేసి వచ్చినాను. ప్రోగ్రామ్కి ఫోన్ చేస్తాను నేను కానీ ఇంకా ఫోన్ చేయలేదు. రేపు ఒక రోజే ఉంది, ఫ్రైడే కదా. ఫ్రైడే లేదా సాటర్డే 2 రోజులు ఉంది. సండే వచ్చి ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళు చెప్తే రేపు మొన్నలోగా చెప్తే నేను డ్రెస్ అంతా తీసుకొని వస్తాను. సండే అయితే హాలిడే ఉంటుంది. ఆ పొద్దు ఏమి సిక్కలేదు, కాస్ట్యూమ్స్ అంతా ఏమి సిక్కలేదు ఆ పొద్దు. ఇంకా నేనైతే ఫింగర్ చిప్స్ రెడీ అయినాక తినేసిపోయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి సాంబార్ అయితే చేస్తాను పిల్లలు వచ్చేపటికి. ఇప్పుడు నేనే అంటే ఫ్రూట్స్ అంతా ఇంట్లో పెట్టేసి ఉంటారు, వెజిటేబుల్స్ మాత్రం ఉంటుంది అక్కడే. దాన్ని అయితే ఇంకా అట్లే పెట్టేస్తే అంత వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని నేను పోయి పొద్దు తీసి వ్యాపారం అయితే చేస్తాను. మా అంగడి వ్యాపారము యాడ్ చేస్తాము, ఎట్లుంటుంది అని చూపిస్తాను. అంగడి అంటే ఎట్లుంది. వానంతా వస్తే చాలా కష్టము, వాన వస్తే పోయి తీసే కయ్యలే. మా డాడీ ఉంటే మాత్రము వీడియో తీస్తే చాలా తిడతారు, కానీ సక్సెస్ కావాలా అప్పుడు చెప్తాను. మా డాడీకి సక్సెస్ అయినాక చెప్తాను. కావాలా ఫ్రెండ్స్ కష్టం పొడి. కావ్యకైతే ఇప్పుడు క్లాస్ ఉంది, ఇప్పుడు థర్స్డే కదా క్లాస్ ఉంది. కావ్యకి 4:30 to 5:30 క్లాసు. అంగడి తీసి అక్కడ మా బావ ఉంటారు, మా బావకి చెప్పేసి వస్తాను, చూసుకుంటారు. కావ్యని ట్యూషన్లో వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతాను. క్లాస్ అయిపోయినాక 5:30కి తోడుకొని పోయి ట్యూషన్లో వదిలేసి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను, అంగడి దగ్గరికి. పక్కనే అందరూ మా రిలేటివ్సే ఉంటారు, అంటే మా సొంత బావే వాళ్ళు చూసుకుంటారు. అందరూ ఉంటాము పక్కనే. మా పిన్ని వాళ్ళు ఉంటారు, నేను కూడా అక్కడే ఓన్గా చేస్తూ ఉంటుంది. టైం బ్యాడ్ అన్నీ ఒక్కొక్కసారి టైం మనకి అడ్జస్ట్ అయ్యాలి ఫ్రెండ్స్. ఏమన్నా కానీ సొంతంగానే చేయాలా ఫ్రెండ్స్, ఎవరి పైన ఆధారపడకూడదు. కానీ టైం లేదు, టైం బ్యాడ్ అంతే. ఓకే అండి, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే సాంబార్కి రెడీ చేసుకుంటా ఉన్నా. అక్కడ వచ్చేసి
రైస్కి అయితే పెట్టినాను, కనిపడిస్తుందో లేదా మీకు. రైస్కి అయితే పెట్టినాను అన్నంకి. ఇంకా అన్నము సాంబార్ అయితే రెడీ చేసి పెట్టేసి కావ్యం తోడుకొని క్లాస్లో వదిలేసి నేనైతే అంగడి తీసేపోతాను. ఇంక ఇప్పుడు వచ్చేసి తరకారీ ఏమేమి కావాలో సాంబార్కి అనేది కవర్లో ఉంది, చూపిస్తా. ఇదిగోండా నైట్ తెచ్చి నేను అంగడి దగ్గర ఇంకనే అమ్మ నింది నైట్. డాడీ అయితే నిన్న మార్నింగే వెళ్ళిపోయారు ఊరికి. ఇంక పొద్దున్న అందరూ ఫ్యామిలీ మొత్తం ఊరికి పోయినారు, కొంచెం పని పైన. ఇంకా ఇక్కడ అన్ని మిక్సెడ్ వెజిటేబుల్ సాంబార్ అయితే చేస్తాను. కాఫీ కూడా పెట్టుకున్నాను. అన్నీ మిక్సెడ్ వేసి సాంబార్ పెడతాను. ఇంకన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఏం కావాలో నేను అంగడి దగ్గర తెచ్చుకుంటా. అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆనియన్స్ అన్నీ ప్రతి ఒక్కటి అంగడి దగ్గర ఇంకనే తెచ్చుకుంటాను. నాకైతే ఫ్రీనే అన్నీను, డబ్బులు ఏమి ఇచ్చేది. నేను ముందొక వీడియోలో కూడా చెప్పినాను, నేనేం డబ్బులు ఏమి ఇచ్చేలే, ఫ్రీగా అన్నీ తెచ్చుకుంటాను, ప్రతి ఒక్కటి తెచ్చుకుంటాను. చింతపండు నానేసుకున్నాను. ఫోన్ హ్యాంగ్ అవుతుందా? లేదు, హ్యాంగ్ అవుతుంది, చూసుకో కావాలంటే. నాకు చింతపండు నానేసుకొని అది స్టోరేజ్ ఫుల్గా ఉందంటే సాల్తో ఉందా అని అయిందా? ఈ పక్క పెట్టుకో, దూరం. అన్నం అయితే అయిపోయింది. సారీ, 5 నిమిషాలు వస్తాయి, చూస్తా. ఇదే ఉందంటే సాంబార్ కూడా 15 నిమిషాలు వస్తాయి. అప్పుడు వచ్చేపాటికి చేసేసి విజిల్ నువ్వు వస్తే విజిల్ పెట్టి అట్లా అయిపోతుంది ఫుల్. డాడీ వచ్చిన మధ్యలో లేదు టికెట్. కావ్య అయితే రెడీ అయింది, తినలేదు, టైం అయిపోయా. ఇంక ఇవన్నీ జీవితం ఎత్తి పడుతుంది. ఇంకా ఇక్కడైతే సాంబారు అన్నం అంత రెడీ. వచ్చేస్తున్నా. సాంబార్ రెడీ అయిపోయింది, అన్నం అయితే రెడీ అయింది. ఏమ్మా కోపం వస్తుందంట కావ్యకి కోపం వస్తుందంట. ఇంకా మేమైతే అంగడి దగ్గరికి పోతాము, ఆడైతే చూపిస్తాను. కాజీవి అయితే అంగడికి పోయింది, ఏమో స్నాక్స్ కావాలంటే తీసుకొని పోయింది. ఓకే, ఇంక మేమైతే అంగడి దగ్గరికి పోయి మీట్ అవుతాము.
నేనైతే తోడుకోనికి వచ్చి నేను కవిత స్టూడియో డ్యాన్స్ ఇస్తుంది కావ్య. చేస్తుంది కదా ఇప్పుడు నువ్వునే మాట్లాడుతుంది. బాగుంది ఇది. ఊర్లో ప్రోగ్రామ్ వాటికి నేర్చుకుంటే సూపర్. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఫుల్ మమ్మీ ప్యాకింగ్. మమ్మీ హాయ్ చెప్పు. రేపు నా ట్రిప్ స్కూల్లో ట్రిప్కి వెళ్తుందా. అది ఎక్కడికంటే విశ్వేశ్వరయ్య అనమాట. అక్కడ ఏం లేదు. ఫుల్ అందరూ చెప్తారు బ్యాగ్లో ఫుల్ బుక్స్ ఉంటుంది, ఫుల్ చదివేగా ఉంటుంది. కానీ నేను మాత్రం అన్ని స్నాక్స్ ఒకే అవుతుంది. అట్లా నా ఫ్రెండ్స్ నా మాదిరి ఉంటే అందరూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడైతే స్నాక్స్ అన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళేది. ఓకే ఇప్పుడైతే నేను ఎంత చూస్తాను. పెద్దబా అంటే ఫుల్ ప్యాకింగ్ చేస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినారు. దానికి ఫుల్ మమ్మీ రోజు షాప్ పెట్టింది. దానికి ఫుల్ లాస్ట్ కదా, అందుకే ప్యాకింగ్ అన్నీ ఫుల్ పెట్టేస్తున్నారు. మా ఒకసారి నవ్వు. ఇంకొకసారి నవ్వు. లైట్ వేసుకో కనపడిస్తాను.